హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రివ్యూ అయితే చూసారు కదా, వీడియో ఎలా ఎడిట్ చేయాలని చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోని అయితే చివరి వరకు వాచ్ చేయండి. చేసిన తర్వాత 2 ఫాంట్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్, అదైతే డౌన్లోడ్ చేయండి. చేసిన తర్వాత అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. చేసి ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేయండి. క్రియేట్ ప్రాజెక్ట్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. టెక్స్ట్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత పైన రైట్ సైడ్ పైన రోబో రెగ్యులర్ అని ఉంటుంది ఫ్రెండ్స్. వివాల్ ఫాంట్స్ అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత 3 లైన్స్ అయితే క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ఫాంట్స్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇది ఒక ఫాంట్ కాలింగ్ గెయిన్ అని ఉంటుంది, అది ఒకటి సింప్లిమ్ అని ఒకటి ఫాంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ 2 ఫాంట్స్ అయితే లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ అయితే చేయండి. ఇంపోర్ట్ అయితే అయిపోద్ది. అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ అయితే మీరు ఒక పిక్ అయితే మంచిది ఉండాలి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను ఇచ్చిన ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా మంచి పిక్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. దాన్ని ఈ విధంగా అయితే రిమూవ్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ బాక్స్ సింబల్ మీద క్లిక్ చేసి కెమెరా అయితే ఆన్ చేయండి. చేసిన తర్వాత స్టార్టింగ్లోకి రండి. ప్లస్ సింబల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీడియా మీద క్లిక్ చేయండి. మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన పిక్ మీద అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఎండింగ్లో ఈ పిక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఎండింగ్ వరకు అడ్జస్ట్ అయితే చేయండి. ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ కింద ఒక పిక్ ఇచ్చాక ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి లేయర్ మీద క్లిక్ చేయండి. కాపీ లేయర్ అయితే చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఐ మార్క్ అయితే ఆఫ్ చేయండి. నెక్స్ట్ మీరు యాడ్ చేసిన పిక్ మీద అయితే క్లిక్ చేయండి. లేయర్ మీద అయితే క్లిక్ చేసి పేస్ట్ స్టైల్లో యారో మార్క్ మీద అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ కలర్ అండ్ టైం లైన్ అయితే ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకుని దాన్ని కొంచెం జూమ్ అవుట్ అయితే చేద్దాం. ఈ విధంగా అయితే కరెక్ట్గా సెట్ అయింది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, కరెక్ట్గా సెట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మీకు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ వద్దనుకోతే మీ పిక్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కెమెరా అయితే ఆఫ్ చేసుకోండి. ఇలా అయితే వస్తుంది. వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ వద్దనుకునే వాళ్ళు అయితే బ్లాక్ అండ్ వైట్ అయితే ఆన్ చేశాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఆన్ చేశాను.